హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒడిశా రాష్ట్రంలో రాయగాడ జిల్లా శ్రీ మజ్జిగౌరమ్మ ఆలయం మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ప్రయాణం స్టార్ట్ చేస్తాను. మేము అందరం కారు మీద వెళ్తాం అనమాట. ముందుగా మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను. ఆ టెంపుల్ ముందు చూడండి. ఆ టెంపుల్ రైల్వే స్టేషన్కి టెంపుల్కి రావడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే కాలినడక ద్వారా. తర్వాత ఈ టెంపుల్ ఏంటంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. అంటే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. డ్రోన్ ద్వారా మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తాను, కానీ అవ్వదు. ఎందుకంటారు, మొత్తం వెహికల్స్ అడ్డేస్తున్నారు. లోపల చాలా మట్టుకి చాలా నీడగా ఉంటుంది. మీకు అది తర్వాత చూపిస్తాను. నా డ్రోన్ ఆల్రెడీ పోయిందని మీకు చెప్పాను కదా, అయినా కూడా మనసు ఒక్క ఆ డ్రోన్తోనే నీకు వీడియో తీస్తున్నాను. వీడియో కూడా సరిగ్గా రాలేదు. కాకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత మీకు చూపించకపోతే బాగోదని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. అప్పటికి వీడియో తీస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా మీకు? రైల్వే ట్రాక్ పక్కనే ఉందన్నమాట. ఆ రైల్వే ట్రాక్ పక్కనే ఈ అమ్మవారి గుడి ఉందన్నమాట. ముందుగా మీకు ఆటో స్టాండ్ అండ్ కార్ స్టాండ్ చూపిస్తాను. అదే అనమాట మీకు రైల్వే ట్రాక్. ఆల్రెడీ మేము కారులో బయలుదేరిపోయి సగం దూరం వచ్చేసాము. ఈ లోపల ఏమైందంటే మా మేనల్లుడికి వాంతులు అవుతున్నాయి. వెంటనే కారు ఆపేసి ఆడు వాంతి చేస్తున్నాడు, చూడండి అక్కడ. నేను బయటకు వచ్చాను, ఇటు అటు చూసుకున్నాను ఏమైనా వెహికల్స్ ఏమైనా వస్తాయేమని. అదే అనమాట మేము ప్రయాణించే కారు. రాయగఢ వెళ్ళడానికి మినిమం 3 గంటలు పడుతుంది అన్నారు. మేము ఉదయం 5 గంటలకి ప్రయాణం స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాం. ఆల్రెడీ గుణపూర్ దాటేసి రాయగఢ దరిదాపు దగ్గరకు వచ్చాము. ఇదంతా ఘాటి సెక్షన్ అనమాట. ఎప్పుడైనా సరే ప్రయాణం చేసినప్పుడు ఘాటి సెక్షన్ జాగ్రత్తగా ఉండాలా. కారు కానీ వెహికల్ ఏవైనా సరే కంపల్సరీ హార్న్ కొట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్తే ఏ ఘాటి సెక్షన్ అయినా ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు బండి మాత్రం కండిషన్ ఉండాలి. ఆల్రెడీ రాయగఢ ఎంటర్ అయిపోయాము. మా వాళ్ళు టిఫిన్ అనగానే ఒక టిఫిన్ హోటల్ దగ్గర ఆపాము. మేము అందరం టిఫిన్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది టిఫిన్ చేసి కారులో వచ్చి కూర్చుంటున్నారు. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు, అందరూ కారు ఎక్కిపోతారు. ఇప్పుడు కారు ఎక్కి ప్రయాణం స్టార్టింగ్ అవుతుంది. మళ్ళీ ఎంజిటి అంటే మజ్జి గౌరమ్మ టెంపుల్ అనమాట దీని మీనింగ్. ఆల్రెడీ మన కార్ పార్కింగ్కి వచ్చేసినాము, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక రైల్వే స్టేషన్ సైడ్కి ఉంటుందని చెప్పాను కదా, ఆ సైడ్లోనే ఈ మొత్తం చెట్లు. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, చెట్లు మట్టుకు ఎక్కువ ఉన్నాయి. ముందుగా మీకు కార్ పార్కింగ్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, రోడ్డు పక్కనే కార్ పార్కింగ్ అనమాట. అలాగని ఎక్కువ కార్లు పార్క్ చేయడం కావదు. నాకు తెలిసి మినిమం 10-15 కార్లు అయితే పార్క్ చేయొచ్చు. మిగతావన్నీ బళ్ళని. అంటే ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఎవరు బళ్ళు వేసుకుని రారు. మ్యాక్సిమం వస్తే కార్ల మీద వ్యాన్ల మీద వస్తారు. మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి, అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. మినిమం 10 కార్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ నుంచి నేను లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందుగా మేము మొక్కుకున్నాం కాబట్టి గుండు చేసుకుంటామని అక్కడ తలలీలాలు అని రాసి ఉంటారు, చూడండి. తలలీలాలని నీలాలు 50 రూపాయల టికెట్, చీరక 5 రూపాయల టికెట్ అనమాట. అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళాలా. ఒక్కో టికెట్ 50 రూపాయలు. మేము నలుగురు వచ్చాము, 4 టికెట్లు అంటే 200 రూపాయలు. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళాము. ఎక్కడ తీస్తారని చెప్తే అలా ముందుకెళ్ళండి రైట్ సైడ్కి అన్నారు. వచ్చాము. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది లేడీస్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అలాగని చెప్పి అలా ముందుకెళ్ళాము. ఆల్రెడీ బోర్డు రాస్తున్నారులేండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 3 భాషల్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ. తలలీలాలు రూమ్ అని రాస్తున్నారు, గదులు, గృహాలు. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ చాలా మంది తీసుకుంటున్నారు, చూడండి. గుండు చేసుకుంటున్నారు. అన్న మాకు పిలిచారు. ఏంటి తమ్ముడు అన్నారు. అంటే మాది ఒక 4 టికెట్లు ఉన్నాయి సార్, గుండు చేసుకోవాలంటే టికెట్ ఇవ్వండి అన్నారు. ముందు టికెట్ ఇచ్చాను. ఇవ్వగానే ఏరు మీ ఓళ్ళు అని అడిగారు. అయితే వస్తున్నారు సార్ అనగానే
సరే వాళ్ళు మీ వాళ్ళు తొందరగా రమ్మను గుండు చేస్తానని చెప్పారు. అదిగోండి ఆ ముందు వెళ్తుంది షర్ట్ తీసేలాడు నా కొడుకు అనమాట. ఆల్రెడీ వాళ్ళ గుండు మొత్తం గుండు చేసుకోవడం అయిపోయింది అందరం. గుండు చేసుకున్న తర్వాత అలా బయటకు వస్తే ఇక్కడ లెట్రిన్ రూమ్ అండ్ స్నానం రూమ్ ఒకే గది అనమాట. అక్కడ ₹5 ఇస్తే ప్రశాంతం స్నానం చేసి లెట్రిన్ వెళ్ళొచ్చు. లెట్రిన్ వెళ్ళి బయటకు వచ్చేయడం అయిపోయింది. ఆల్రెడీ అరటిపళ్ళు కొబ్బరికాయలు కొనుక్కొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను. మా వాళ్ళు ఎక్కడ లేరని చెప్పేసి మళ్ళీ నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చినప్పుడు మా వాళ్ళు అంతా పూజలు మొత్తం కంటిన్యూ చేస్తారు. ఇది మొత్తం రాగి సెట్ అనమాట. ముందుగా కొబ్బరికాయ అంటే లోపల చెల్లించాలా. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొబ్బరికాయ పంతులు గారు ఉంటారు లోపల, వాళ్ళు కొట్టేస్తారు. మనం ముందుగా దీపాలు సెక్షన్ ఏదో ఉంటే దీపాల సెక్షన్ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలా. అరటిపళ్ళు దీపాలు ఇక్కడ పెట్టుకోవాలి ఈ రాగి సెట్ దగ్గర. జనాలు ఎక్కువ అయిపోతున్నారని చెప్పి మా వాళ్ళకి కొంచెం చెప్పాను. అయితే ఉండండి తొందరగా రెడీ కొట్టుకొని వెళ్ళిపోదామని చెప్పారు. అప్పటికి జనాలు తక్కువ మంది ఉన్నారు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రాను రాను జనాలు ఎక్కువైతే దర్శనాలకు లేట్ అయిపోద్ది కదా అన్నారు. సరే అని చెప్పేసి చెప్పాను. అయితే మా ఊరు గీపాలు మొత్తం పెట్టేసి లైన్లో వచ్చారు. ఇక్కడ 2 లైన్లు ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. మేము లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. చూడండి అక్కడ పోలీసు ఒక అతను ఉన్నారు. వీడియో తీయకూడదని చెప్పగానే నేను కొంతవరకు మటుకు వీడియో తీశాను, అంతకుమించి వీడియో తీయలేదు. మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇంకా లైన్లో కాసుకునే ఉన్నాను. ఇంకా లైన్ మటుకు తరగట్లేదు. లోపల ఎంత ఎలాగుందో నాకు తెలియదు, కానీ లైన్ కాసినప్పటికీ నాకు కొంచెం ఇసుకొచ్చేస్తుంది. ఎంతసేపు అలా కాసుకుని లైన్లో ఉంటారు. ఆ రైట్ సైడ్ ఉన్న లైన్ మట్టుకి తొందరగా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉంది మాత్రం తొందరగా కంప్లీట్ అవ్వలేదు, లేట్ అవుతుంది. చూడండి జనాలు కూడా అలాగలా రాను రాను తగ్గారు అనమాట. మేము వెళ్ళినప్పుడు 10:30 ఇలాగ అయింది టైము. ఇప్పుడు జనాలు ఎవరు లేరు. అంటే ఒకరొకరు కాకుండా ఇక్కడ ఏంటంటే 4-5 ఒకే లైన్లో ఉన్నారనమాట. అందుకే కాస్త లేట్ అవుతుంది దర్శనాలు. అక్కడ ఉన్న పోలీస్ ఏమన్నారంటే బయట సైడ్ మీరు ఫోటోలు వీడియోస్ తీసుకోవచ్చు కానీ లోపల తీయడానికి అవదన్నారు. ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయ్యాను. చూడండి ఇదే మెయిన్ గేట్ అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అమ్మవారు కనిపిస్తారు. అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. అదే ఆంధ్రాలో అయితే ఇంత జనాలు ఉండరు, ఎందుకంటే సింగిల్ ఒక్కొక్కరు కూడా పంపిస్తారు కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోద్ది. మన ఒరిస్సా రాష్ట్రంలో ఏదైనా సరే కొంచెం నిదానంగా జరుగుతుంది, కంగారు ఏం పడవసరం లేదు. దర్శనం మొత్తం కంప్లీట్ అవుద్ది. చూశాను కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ బయటకు వచ్చినాను. బయటకు వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను. ఈసారి జనాలు ఎక్కువ ఉన్నారు, చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ 2 లైన్లు జనాలు ఫుల్గా ఉన్నారు. అక్కడ ఎత్తడి గుర్రం ఒకటి ఉంది, అమ్మవారి గుర్రము. అది మీకు చూపిస్తాను తర్వాత అక్కడికి వెళ్ళి. అదిగోండి ఫోటోలు తీసుకున్నారు కదా, అదే ఎత్తడి గుర్రం అనమాట అమ్మవారిది. అక్కడ నుంచి అలా ముందుకెళ్తే పులిహారి అండ్ లడ్డూలు అమ్ముతుంటారు. మీరు అక్కడ నుంచి కొనుక్కొని అలాగ వెళ్ళిపోవచ్చు బయటికి. లేదు ఇటుపక్క వస్తామంటే మళ్ళీ వెనక్కి రావాలి. గుర్రం చూడండి చూపిస్తున్నాను, ఇత్తడి గుర్రం అనమాట ఇది అమ్మవారిది. మా వాళ్ళందరూ ప్రసాదాలు కొనుక్కొచ్చి ఇక్కడ తింటున్నారు చూడండి. బామ్మర్ది, మా కూతురు, మేనల్లుడు, మా ఆవిడ వీళ్ళందరూ ఇక్కడే ప్రసాదం పులిహార కొనుక్కొని తింటున్నారు. ఎందుకంటే తెల్లవారు నుండి టిఫిన్ కొంచెం చేశారు. ఇప్పుడు టైం చూస్తే 11:30 దగ్గర 12 అయిపోతుంది. ఎక్కడైనా సరే దేవుడి గుడికి వచ్చిన తర్వాత పులిహారి లడ్డూలు కొనడం కామను. తినేవాళ్ళు తినేస్తారు, తినకపోయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ప్రసాదం అని చెప్పి. మా అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. తింటాను చూడండి అంటే నిదానంగా మాట్లాడుకొని. నేను వీడియో తీస్తున్నానని చెప్పి స్లోగా అయిపోయింది, తినలేదు. అక్కడ నుంచి జనాలు చూడండి ఎంత ఫుల్గా అయిపోయారు. మళ్ళీ ఇక్కడ చూసినట్టు ప్రసాదం ఎక్కడ ఇస్తున్నారని చూశాను. మా వాళ్ళకి అడిగితే ఆ శివరు ఇస్తున్నారని చెప్పారు. అలాగని చెప్పి ప్రసాదం ఎక్కడ ఇస్తారని చూపించి మీకు చూపించడానికని ప్రసాదం రూమ్లోకి దగ్గరికి వెళ్తున్నాను. మీరు దర్శనాలు అయిపోయాయని ఇటు సైడ్ వస్తే ఇక్కడ ప్రసాదాలు క్లియర్గా దొరుకుతాయి. ఇక్కడ చూడండి లడ్డూలు, పులిహారి. లడ్డు ₹20, పులిహారి ₹20 అని ప్యాకెట్.
తీసుకున్న తర్వాత ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. మీకు ఆ దారి కూడా చూపిస్తాను చూడండి. అక్కడ అలాగే కనిపిస్తుంది లడ్డు షాపు. ఆ కొనుక్కుని ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన వాళ్ళు కరెక్ట్గా వెహికల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వెళ్ళిపోతామంటే, లేదు ముందుకు వస్తామంటే ముందుకు రావచ్చు. అక్కడ నుంచి ఇక్కడ అదే పిల్లలు ఆడుకునే వస్తువులు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, ఆట బొమ్మలు, దేవుడి బొమ్మలు అంటే ప్రసాదం అని చెప్పేసి ఇక్కడ వరుసగా ఒక 20 షాపులు ఉంటాయి. 20 షాపులను మీరు కొనుక్కోవడం అవుతుంది. బయట మరి కొనడానికి అవ్వదు. ఇది మీకు చూపించిందల్లా హాల్ రూమ్ అనమాట. అంటే అమ్మవారు ఏదైనా ఉత్సవాలు ఏదైనా జరిగినా లేదా ఫంక్షన్ ఏది జరిగినా లోపల జరుగుతుంది అనమాట. చూడండి జనాలు ఇప్పుడు ఫుల్గా అవుతున్నారు అలాగలగా రాను రాను. మా వాళ్ళు షాపింగ్ మొదలెట్టి గంట అవుతుంది. దేవుడి ప్రసాదాలు ఇవి అవి కొనుక్కొని పటాలు గిటాలు అని చెప్పేసి ప్రసాదం అని తర్వాత పిల్లలకి ఆట బొమ్మలని అలా కొనుక్కొనే ఉన్నారు. ఈ లోపల ఇలాగ వీడియో తీసుకునే ఉన్నాను గ్యాప్ లేకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ అమ్మవారి ఫోటో అనమాట ఇది. లోపల ఫోటోలు వీడియోలు తీయడం కావద్దు కాబట్టి ఎలాగో మెలికి తీసాను. ఇదంతా మా ఫ్యామిలీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.